ఉప్పల్ కదా ఇది. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్, దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచిగా కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు ఒక రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు కట్ చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంటి కని ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళు స్వచ్ఛంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందులో సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారో తర్వాత విషయం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, ఒక వారం టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 4 రోజుల ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు.